ఓవైపు యుగపురుషుడు అని కీర్తింపబడే దివంగత ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, మరోవైపు పార్టీకి పసుపు పండుగగా పిలుచుకునే మహానాడు, ఇంకోవైపు మరో ఏడాదిలో ఎన్నికలు, అంతకు మించి మినీ మేనిఫెస్టో ప్రకటన. ఇంకేం ఫుల్ జోష్తో రాజమహేంద్రవరం బయలుదేరిన పార్టీ క్యాడర్ తిరిగి వచ్చేప్పుడు మాత్రం అంత డల్ ఫేసులతో బయటపడ్డారట. అదేంటి, విజువల్స్లో చూస్తే కలర్ఫుల్గా ఉంది కదా, మరెందుకు డల్ అయ్యారంటారా? ఆ డల్నెస్ వెనక జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నారంట. మళ్ళీ ఇదే విడ్డూరం, టీడీపీ మహానాడు సోసోగా వెళ్ళడానికి మధ్యలో పవన్ చేసిందేంటి? ఆయనకేం సంబంధం అంటారా? మరి మీ సందేహాలకి సమాధానం దొరకాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. టీడీపీ శ్రేణులంతా పండగలా జరుపుకునే మహానాడుకు జనసేనాని పవన్ దెబ్బ తగిలిందన్న టాక్ ఇప్పుడు ఏపీలో రీసౌండ్ ఇస్తోందట. అవును, ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇదే నిజం. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంగా పిలుచుకున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న మహానాడు అంటే పార్టీ శ్రేణుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న పొత్తుల చర్చలు, వైసీపీ వ్యతిరేక ఓటు చేయకుండా చూస్తానని పవన్ చేసిన ప్రకటనతో మారిన సమీకరణాలు, ఆ దిశగా పలుమార్లు చంద్రబాబు పవన్ల భేటీతో టీడీపీ కేడర్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమ అధినేత చంద్రబాబు ఏం చేసినా అన్నీ ఆలోచించి చేస్తారని, ఆయనకున్న విజనరీ మరోమారు తమ పార్టీ అధికారాన్ని అప్పచెప్తుందన్న ధీమాతో చలో రాజమహేంద్రవరం అంటూ సదరు పార్టీ శ్రేణులంతా మహానాడుకు బయలుదేరారు. అయితే ఇదే సమయంలో దివంగత ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం కూడా రావడంతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. ఇంకేముంది, పెద్ద ఎన్టీఆర్ను గుర్తు చేస్తూ పెద్ద ఆయన చంద్రబాబు తమకు ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేస్తారని అంతా భావించారు. ఓవైపు చంద్రబాబు లోకేష్, మరోవైపు లెజెండ్ బాలయ్య, మిగతా సీనియర్ నేతలందరినీ ఒకే వేదికపై చూసిన వీరంతా తమ రాజకీయ ప్రత్యర్థులకు దడ పుట్టిస్తామని ఎవరికి వారు ఇంటర్నల్గా తొడలు. అయితే పాన్ ఇండియా సినిమా అని వెళ్తే థియేటర్ ముందున్న పాండబ్బవాడు కూడా ఏగలు తోలుకుంటున్నట్లు తయారైందట తెలుగు తమిళ పరిస్థితి. లోకేష్ ప్రసంగం పాదయాత్రలో ఉన్న స్పీచ్ని కొనసాగిస్తూ మధ్యలో తమ మామ బాలయ్య డైలాగులతో నిరుత్సాహపరిస్తే, ఎన్టీఆర్ అంటే ఒక నూతన కులానికి ఒక ఆదర్శం. బాలయ్య ప్రసంగం వీరిని మరింత నీరుగా చేసిందట. ఒకలేనికి మరోలేనికి పొంతన కుదరని బాలయ్య ప్రయాసను చూసి ఫ్యాన్స్ అంతా, సార్ మీరు ఇంకా ఆపితే మేము ఇంటికి పోతామన్నట్లు బేలగా చూశారట. సరిగ్గా బాలయ్య ప్రసంగానికి కాస్త ముందు ఈదురుగాలు రావటం, హోర్డింగ్లు పడిపోవడం చూసి కార్యకర్తలకు బాలయ్య ప్రసంగం కంటే ఈదురుగాలులే కాస్త నయమనిపించాయట. చివరాఖరకు పరిస్థితి చూసి రంగంలో దిగిన చంద్రబాబు కాస్త జాకిలు తెప్పించి జోష్ నింపే ప్రయత్నం చేసినా ఆయన ప్రకటించిన మినీ మేనిఫెస్టో చూసిన తర్వాత కొత్తదనం ఏముంది చంద్రన్న అంటూ స్టేజ్ వైపు అదో రకంగా చూశారట. సరే, చివరికైనా తాము ఎదురు చూసే పేరు వినపడకపోతుందా, ఆ పొత్తుల గురించి అయినా చెప్పకపోతారా అని అనుకుంటే అది కూడా చివరకు తూర్చనడంతో క్యాడర్లో కొత్త డర్ మొదలైందట. ఇంతలా మహానాడు సభ గురించి ఏదో అనుకుంటే మరెలాగో జరగడం వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలో కొత్తదనం లేకపోగా ఎప్పుడో 2 దశాబ్దాల క్రితమే టీడీపీ ప్రకటించిన దీపం పథకాన్ని మరలా అమలు చేస్తామని చెప్పటం, మహిళలకు తాయిలాల విషయంలో పూర్తి స్పష్టత లేకపోవటం, ఇక నిరుద్యోగులు బీసీల విషయంలో కూడా పాతపాటే పాడటం ప్రజలనే కాదు పార్టీ శ్రేణుల్ని సైతం అట్రాక్ట్ చేయలేకపోయాయి. ఇక పోర్టు రిచ్ అనే కాన్సెప్ట్ వినడానికి సౌండింగ్ బాగున్నా ఎలా అమలవుతుందన్నది చంద్రబాబుకు కూడా క్లారిటీ ఉండదన్నది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పాలంటే గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హామీల అమలులో జరిగిన వైఫల్యం, తాజా ప్రకటన పట్ల ప్రజలకు అపనమ్మకాన్ని కలగజేయడంతో పాటుగా సొంత క్యాడర్కు సైతం పూర్తి ధీమా కల్పించలేకపోయిందన్నది అనలిస్టుల మాట. ఇక ముఖ్యంగా మహానాడులో లోపించిన మరో ముఖ్యమైన అంశం వచ్చే ఎన్నికలకు సంబంధించిన వ్యూహమని, కొద్ది రోజులుగా వినిపిస్తున్న పొత్తులకు సంబంధించిన ప్రకటన లేకపోవడంతో పాటు పవన్ కళ్యాణ్ పేరును సైతం ప్రస్తావించకుండా టీడీపీ అభద్రతాభావంతో వ్యవహరించిందన్న అనుమానాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 4 దశాబ్దాల అనుభవం ఉన్న పార్టీ అయినప్పటికీ పార్టీలో మంచి చరిష్మా ఉన్న లీడర్ కనపడకపోవడంతో పవన్ ఇమేజ్ అన్నది తమకు కలిసి వస్తుందని నమ్ముతున్న టీడీపీ క్యాడర్కు ఆ పేరు సభలో వినపడకపోవడం కాస్తంత లోటుగా అనిపించిందట. మహానాడు కార్యక్రమం పూర్తిగా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ పుత్రులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినప్పుడు తమతో కలిసి వచ్చే మిత్రుల ప్రస్తావన అనేది సందర్భోచితమేనన్నది వారి వాదనగా కనిపిస్తోంది. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ను దగ్గర చేసుకునే ఉద్దేశం లేని టీడీపీ పెద్దలు మరి పవన్ విషయంలో కూడా రహస్య ఎజెండాలను అమలు చేయాలని భావిస్తే ఆ నష్టం జనసేన కంటే టీడీపీకే ఎక్కువని సీనియర్ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారట. జనసేన ఈసారి పవర్లోకి రాకపోతే పవన్కు వచ్చే కొత్త నష్టమేమీ లేదని, కానీ టీడీపీ ఈసారి అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు ఇక భూస్థాపితమేనన్నది వారి మాట.
మొత్తంగా సూపర్విజనరీగా ఉన్న చంద్రబాబు తన విజన్ను సరైన దారిలో పెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో ఫలితం మిషన్ ఇంపాసిబుల్ అవుతుందని కార్యకర్తలు కొంతమంది నేతలు ఆందోళన చెందుతున్నారట. మరి తాజా పరిణామాల నేపథ్యంలో బాబు ఏం చేస్తారో, ఆయన నమ్ముకున్న పార్టీ క్యాడర్ను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.